హాయ్ వెల్కమ్ టు పీవీఆర్ ఆన్లైన్ క్లాసెస్. ఇవాళ కరెంట్ అఫైర్స్ చూడండి. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ లాంచ్డ్ ఏ బుక్ టైటిల్ మగ కవితై. ఇట్ ఈస్ ఆథర్డ్ బై. చూడండి, తమిళనాడు యొక్క సీఎం ఎంకే స్టాలిన్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారండి, ఒక బుక్ లాంచ్ చేశారు. అదేంటంటే మగ కవిత అనే బుక్ లాంచ్ చేశారు. ఈ బుక్ యొక్క ఆథర్ ఎవరని చెప్పి అడుగుతున్నాడు. ఆప్షన్స్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో ఫస్ట్ ఆప్షన్ వైరముత్తు అని ఇవ్వడం జరిగింది, సెకండ్ ఆప్షన్ మాధవ్ గాడ్బోలే, థర్డ్ ఆప్షన్ రఘురామ్ రాజన్ అని ఇవ్వడం జరిగింది, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మాధవ్ గాడ్బోలే అనే పర్సన్ ఎవరు అంటే, సో ఫార్మర్ హోమ్ సెక్రటరీ, ఓకే, ఫార్మర్ హోమ్ సెక్రటరీ ఈ మహమ్మద్ గాడ్బోలే అనే పర్సన్. ఓకే, సో ఇతను ఒక బుక్ రాశాడండి. ఆ బుక్ ఏంటి అంటే బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమా. ఓకే, బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమా అనే బుక్ రాయడం జరిగింది. మహాదేవ్ గాడ్బోలే అనే పర్సన్, ఈయన ఫార్మర్ హోమ్ సెక్రటరీ అండి. ఓకే, అదే విధంగా రఘురామ్ రాజన్ గారిని చూసినట్లయితే, సో ఈయన ఫార్మర్ ఆర్బీఐ గవర్నర్. ఓకే, రఘురామ్ రాజన్ గారు ఫార్మర్ ఎక్స్ఆర్బిఐ గవర్నర్. ఓకే, సో ఈయన ఒక బుక్ రాయడం జరిగింది, బ్రేకింగ్ ద మౌల్డ్. ఓకే, రీఇమాజినింగ్ ద ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. రీఇమాజినింగ్ ద ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్ అని చెప్పి ఒక బుక్ రాయడం జరిగింది రఘురామ్ రాజన్ గారు. ఓకేనా, సో నెక్స్ట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే, ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ వైరముత్తు అనే పర్సన్ మగ కవితై అనే బుక్ రాయడం జరిగింది. దీన్ని ఎవరు లాంచ్ చేశారు? సో ఇక్కడ తమిళనాడు సీఎం స్టాలిన్ గారు, ఎంకే స్టాలిన్ గారు ఈ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే, సో చూడండి, ఇక్కడ బాబ్రీ మసీద్ రామ్ మందిర్ డైలమా. ఓకే, సో ఇక్కడ ఇలాంటి బుక్ ఇంకోటి ఉందండి, రామ్ మందిర్ రాష్ట్రీయ మందిర్. ఓకే, సో ఈ బుక్ ఎవరు లాంచ్ చేశారంటే ఆరిఫ్ మహమ్మద్ గారు లాంచ్ చేశారు. ఆరిఫ్ మహమ్మద్ గారు ఈ బుక్ లాంచ్ చేయడం జరిగింది. ఓకే కదా. ఓకే, చూడండి నెక్స్ట్ కరెంట్ అఫైర్. 2024 నేషనల్ యూత్ ఫెస్టివల్ విల్ బి హెల్డ్ ఎట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఓకే, 2024 యూత్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఒకసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ అని ఇచ్చాడు. సో ఇక్కడ మీరు ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే, ఉత్తరప్రదేశ్ గురించి రీసెంట్ గా ఒక పాయింట్ న్యూస్ లో వస్తుంది. అది ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేది ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ అనేది ఓకే ఉంది. ఓకే, నెక్స్ట్ తర్వాత కర్ణాటక తీసుకున్నట్లయితే, సో ఇక్కడ అండర్ గ్రౌండ్ ట్రాన్స్ఫార్మర్. ఓకే, దేశంలోనే మొదటిసారిగా అండర్ గ్రౌండ్ లో ఒక ట్రాన్స్ఫార్మర్ అనేది ఏర్పాటు చేశారు. అది ఏ స్టేట్ లో అంటే కర్ణాటక స్టేట్ లో ఏర్పాటు చేయడం జరిగింది. సో అదేవిధంగా మనం కేరళ తీసుకున్నట్లయితే ఇంటర్నెట్ ని ఓకే బేసిక్ రైట్ గా తీసుకునే స్టేట్ ఏది అంటే కేరళ అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకా మహారాష్ట్ర గురించి మనం చాలా పాయింట్స్ డిస్కస్ చేయొచ్చు. రీసెంట్ కరెంట్ అఫైర్స్ లో వచ్చిన మ్యాటర్ తీసుకున్నట్లయితే, సో ఇప్పుడు మహారాష్ట్ర నాసిక్ లో జనవరి 12 నుంచి జనవరి 16 వరకు ఓకే యూత్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. మహారాష్ట్రలోని నాసిక్ లో జనవరి 12 నుంచి 16 వరకు నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. జనవరి 12 నుంచి జనవరి 16 వరకు. ఓకే, అది నాసిక్ లో. అదే విధంగా నాసిక్ మనం తీసుకున్నట్లయితే
సో నాసిక్ అనేది ఏ రివర్, ఏ నది యొక్క జన్మస్థానం అంటే గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ లో జన్మిస్తుందండి. ఓకే, సో అదేవిధంగా ఇంకా మహారాష్ట్ర గురించి మనం తీసుకున్నట్లయితే సో దివ్యాంగులకి ఒక డిపార్ట్మెంట్ ఇచ్చిన స్టేట్ ఏది అంటే మహారాష్ట్రగా తీసుకోవచ్చు. అదేవిధంగా దివ్యాంగులకి ఒక పార్క్ ఓకే ఏర్పాటు చేసిన స్టేట్ ఏది అంటే మహారాష్ట్రగా తీసుకోవచ్చు. సో అదేవిధంగా చూడండి, సో ఇక్కడ దేశంలోనే మొదటిసారిగా సముద్రం మీద బ్రిడ్జ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. అది ఎక్కడ, ఏ స్టేట్ లో అంటే మహారాష్ట్రలో, అది ముంబై అండ్ పూణే మీద సముద్రం మీద బ్రిడ్జ్ అనేది సో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా అండర్ సీ టన్నెల్ ఉన్న స్టేట్ ఏది అంటే అది కూడా మనం మహారాష్ట్రగా తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో కాబట్టి ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి, 2024 నేషనల్ యూత్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేస్తారంటే మహారాష్ట్రలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూడండి, విచ్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ చీఫ్ సెక్రటరీస్ విల్ హెల్డ్. ఓకే, సో చీఫ్ సెక్రటరీస్ యొక్క నేషనల్ కాన్ఫరెన్స్ ఎన్నో ఆడిషన్ ఇప్పుడు నిర్వహించబోతున్నారు అనేది క్వశ్చన్ అండి. సో ఇక్కడ ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే 4th ఎడిషన్, ఫస్ట్ ఎడిషన్, సెకండ్ ఎడిషన్, థర్డ్ ఎడిషన్ అని చెప్పి ఇచ్చాడు. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే థర్డ్ ఎడిషన్. ఆన్సర్ ఇస్ థర్డ్ ఎడిషన్. ఇది 2021 లో ఫస్ట్ ఎడిషన్ వచ్చేసి 2021 లో ఢిల్లీలో జరిగింది, న్యూఢిల్లీలో 2021 లో న్యూఢిల్లీలో ఫస్ట్ ఎడిషన్ జరిగిందండి. ఓకే, సో వీళ్ళందరికీ హెడ్ ఎవరు, ఈ సెక్రటరీస్ అందరికీ హెడ్ ఎవరు అంటే క్యాబినెట్ సెక్రటరీ. సో ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అంటే రాజీవ్ గాభా. ఓకే, రాజీవ్ గాభా అనే పర్సన్ ప్రజెంట్ క్యాబినెట్ సెక్రటరీ అండి. ఓకే, సో నెక్స్ట్ అదే విధంగా చూడండి, ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే టివి సోమనాథన్. ఓకే, ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే టివి సోమనాథన్ అనే పర్సన్ ఫైనాన్స్ సెక్రటరీ. సో అదే విధంగా ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎవరు అంటే సో అజయ్ సేత్. ఓకే, ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎవరు అంటే అజయ్ సేత్. అదే విధంగా హోమ్ సెక్రటరీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. ఓకే, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, అజిత్ దోవల్. సో వీళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. చూడండి, ఫస్ట్ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు అంటే రాజీవ్ గాభా అనే పర్సన్ ప్రెసెంట్ క్యాబినెట్ సెక్రటరీ. నెక్స్ట్ ఫైనాన్స్ సెక్రటరీ ఎవరు అంటే టివి సోమనాథన్. నెక్స్ట్ ఎకనామిక్ అఫైర్స్ సెక్రటరీ ఎవరంటే అజయ్ సేత్. అదేవిధంగా హోమ్ సెక్రటరీ వచ్చేసి అజయ్ కుమార్ భల్లా. ఓకే, నెక్స్ట్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరు అంటే అజిత్ దోవల్ అనే పర్సన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, విచ్ సిటీ విల్ హోస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ ఏ సిటీ ఓకే నిర్వహించబోతుంది అనేది క్వశ్చన్. ఒకసారి మీరు ఆప్షన్స్ అబ్జర్వ్ చేసినట్లయితే అయోధ్య, సోనేపూర్, నెక్స్ట్ పుష్కర్, నెక్స్ట్ ఆల్ ఆఫ్ దిస్ అని చెప్పి ఇచ్చాడు ఆప్షన్స్. ఒకసారి మీరు చూసినట్లయితే సోనేపూర్ చూసినట్లయితే సో ఇక్కడ బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్. బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ అనేది ఇండియాలో ఎక్కడ జరుగుతుంది అంటే సో బీహార్లోని సోనేపూర్ లో సో బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ అనేది నిర్వహిస్తారు. సో ఇది ఎప్పుడు నిర్వహిస్తారంటే ఫుల్ మూన్ డే అంటే
సో కార్తీక పౌర్ణిమ రోజు. ఓకే, కార్తీక పూర్ణిమని మనం ఫుల్ మూన్ డేగా పిలవడం జరుగుతుంది. ఈ ఫుల్ మూన్ డే రోజు సో ఇక్కడ బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్, ఇండియాలోనే బిగ్గెస్ట్ క్యాటిల్ ఫేర్ అనేది బీహార్ లోని సోనేపూర్ లో కండక్ట్ చేస్తారండి. సోనేపూర్ అనేది ఈ క్యాటిల్ ఫేర్ కి ఫేమస్ అనమాట. ఓకే, అదే విధంగా పుష్కర్ సిటీ. సో ఈ పుష్కర్ సిటీ అనేది ఎక్కడ ఉంది అంటే సో రాజస్థాన్ లోని అజ్మర్. ఓకే, రాజస్థాన్ లోని అజ్మర్ లో ఉందండి ఈ పుష్కర్ సిటీ. సో ఇక్కడ ఏం సెలబ్రేట్ చేస్తారంటే సో ఇండియాస్ బిగ్గెస్ట్ క్యామెల్ ఫేర్. సో ఇండియాస్ బిగ్గెస్ట్ క్యామెల్ ఫేర్ అనేది ఎక్కడ కండక్ట్ చేస్తారు, ఎక్కడ జరుగుతుంది అంటే పుష్కర్ సిటీ, రాజస్థాన్ అజ్మర్ లోని ఓకే పుష్కర్ సిటీలో బిగ్గెస్ట్ క్యామెల్ ఫేర్ అనేది సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఈ పుష్కర్ సిటీ అనేది దీనికి ఫేమస్ అన్నమాట క్యామెల్ ఫేర్ కి. అదేవిధంగా సోనేపూర్ అనేది క్యాటిల్ ఫేర్ కి ఫేమస్ అండి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి? విసిటీ విల్ హోస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అంటే సో ఆన్సర్ ఇస్ అయోధ్య. అయోధ్యలో ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ అనేది సో కండక్ట్ చేయబోతున్నారు, ప్రపోజ్ చేయబోతున్నారు. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూడండి. రీసెంట్లీ హూ అపాయింటెడ్ యాజ్ వైస్ చీఫ్ ఆఫ్ నేవీ వైస్ చీఫ్ గా సో రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పి ఇస్తూ ఉన్నాడు. సో ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి చూసినట్లయితే దినేష్ త్రిపాఠి, సో అదేవిధంగా సంజయ్ జైసింగ్, నెక్స్ట్ అదేవిధంగా ఆర్ హరికుమార్. ఓకే, నెక్స్ట్ తర్వాత అనిల్ సి చౌహాన్. ఓకే, చూడండి ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ సంజయ్ జే సింగ్ అనే పర్సన్ ఇంతకుముందు వైస్ చీఫ్ గా ఉన్నారండి. సో ఎక్స్ వైస్ చీఫ్ ఎవరంటే సంజయ్ జైసింగ్ గారు ఇంతకుముందు వైస్ చీఫ్ గా ఉండేవారు నేవీకి. సో ఇప్పుడు ఇతన్ని దేనికి అపాయింట్ చేశారంటే అడ్మిరల్ ఆఫ్ చీఫ్ ఆఫ్ వెస్టర్న్ నావల్ కమాండ్. ఓకే, చీఫ్ ఆఫ్ వెస్టర్న్ నావల్ కమాండ్ కి చీఫ్ గా సంజయ్ జైసింగ్ గారిని అపాయింట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హరికుమార్ గారిని చూసినట్లయితే సో ఆర్ హరికుమార్ వచ్చేసి ఇండియన్ నేవీ అడ్మిరల్. సో ఇండియన్ నేవీ అడ్మిరల్ గా ఎవరు ఉన్నారు ప్రజెంట్ అంటే ఆర్ హరికుమార్ గారు ఇండియన్ నేవీ అడ్మిరల్ గా వ్యవహరిస్తున్నారు. ఓకే, సో నెక్స్ట్ తర్వాత చూడండి అనిల్ సి చౌహాన్ గారు ఎవరంటే సిడిఎస్ హెడ్. సో సిడిఎస్ అంటే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్. ఓకే, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ యొక్క హెడ్ గా ఎవరున్నారంటే సిడిఎస్ హెడ్ గా ఎవరున్నారు అంటే అనిల్ సి చౌహాన్ గారు ఉన్నారండి. అదేవిధంగా ఆర్ హరికుమార్ గారు ఇండియన్ నేవీ అడ్మిరల్ గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా సంజయ్ జైసింగ్ గారు ఇంతకుముందు వైస్ చీఫ్ గా ఉండేవాళ్ళు నేవీకి. ప్రజెంట్ ఆయన్ని సో ఇక్కడ వెస్టర్న్ నావల్ కమాండ్ చీఫ్ గా అపాయింట్ చేయడం జరిగింది. ఆయన ప్లేస్ లో ఎవరు వచ్చారంటే ప్రజెంట్ దినేష్ త్రిపాఠి గారిని ప్రజెంట్ సో వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా సో అపాయింట్ చేయడం జరిగిందండి. ఓకేనా? ఓకే, PM Narendra Modi inaugurated the Kochi Lakshadweep submarine optical fiber cable project. Implementation cost. సో చూడండి, సో ఇక్కడ నరేంద్ర మోడీ గారు కొచ్చి లక్షద్వీప్ సో సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్. సో ఇక్కడ ఒక ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అదేంటి అంటే సబ్మెరైన్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ప్రాజెక్ట్. సో దీని కాస్ట్ ఎంత అని చెప్పి అడుగుతున్నాడు. సో దీని కాస్ట్ ఎంత అని చెప్పి ఆప్షన్స్ ఏ విధంగా ఇచ్చాడు. 3000 crores, సో 1072 crores, 2224 crores, నెక్స్ట్ 1800 crores అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ లక్షద్వీప్ మనం ఒకసారి చూసినట్లయితే లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఈజ్ కవరత్తి. ఓకే, లక్షద్వీప్ క్యాపిటల్ కవరత్తి. లక్షద్వీప్ క్యాపిటల్ ఏంటండి? కవరత్తి. అదేవిధంగా ఈ లక్షద్వీప్ యొక్క అడ్మినిస్ట్రేటర్ ఆర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరు అంటే ప్రఫుల్ పటేల్. ఓకే, ప్రఫుల్ పటేల్ అనే పర్సన్ ఈ లక్షద్వీప్ కి ఓకే
అడ్మినిస్ట్రేటర్ లేదా లెఫ్టినెంట్ గవర్నర్స్ ఉంటారు. ఈ యూనియన్ టెరిటరీ కాబట్టి ఇది లక్షద్వీప్ అనేది, దీనికి లెఫ్టినెంట్ గవర్నర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. వీరిని మనం అడ్మినిస్ట్రేటర్ గా తీసుకుంటాం. అడ్మినిస్ట్రేటర్ ఎవరు అంటే ప్రఫుల్ పటేల్. ఓకే, ఈ లక్షద్వీప్ యొక్క క్యాపిటల్ ఈస్ కవరత్తి. క్యాపిటల్ ఏంటి అంటే కవరత్తి. అదేవిధంగా 8 degrees ఛానల్, 8 degrees ఛానల్ అనేది ఇక్కడ లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్. ఓకే, లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ మీదుగా 8 degree ఛానల్ అనేది వెళ్తూ ఉన్నది. చాలా ఇంపార్టెంట్, జాగ్రఫీలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 8 degrees ఛానల్ అనేది లక్షద్వీప్ అండ్ మాల్దీవ్స్ మీదుగా వెళ్తూ ఉంది. సో ఇక్కడ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే 1072 crores అండి. సో ఎంత బడ్జెట్, ఎంత ఇంప్లిమెంటేషన్ కాస్ట్ ఎంత అంటే 1072 crores అనేది దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్, హూ అపాయింటెడ్ యాజ్ ద మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా. నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ కి మేనేజింగ్ డైరెక్టర్ గా ఈ రీసెంట్ గా ఎవరు అపాయింట్ అయ్యారు అని చెప్పి ఇస్తున్నాడు. సో ఇక్కడ ఒకసారి ఆప్షన్స్ చూసినట్లయితే నటరాజన్ సుందర్, శశి సింగ్, రవీందర్ జైస్వాల్, నెక్స్ట్ అదేవిధంగా పి సంతోష్ అనే పర్సన్ ఉన్నాడు. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే నటరాజన్ సుందర్. ఓకే, నటరాజన్ సుందర్ అనే పర్సన్ వచ్చేసి ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ NARIL. ఓకే, నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఇండియా లిమిటెడ్ కి ఎక్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. నటరాజన్ సుందర్ అనే పర్సన్ ఎక్స్ డైరెక్టర్ గా వ్యవహరించాడు. ఓకే, నెక్స్ట్ శశి సింగ్ అనే పర్సన్ మనం చూసుకున్నట్లయితే సో ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్, ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్. ఓకే, ఇక్కడ శశి సింగ్ అనే పర్సన్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ కి సో డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ రవీందర్ జైస్వాల్, ఈయన స్పోక్స్ పర్సన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. సో మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. చూడండి, రవీందర్ జైస్వాల్ అనే పర్సన్ సో స్పోక్స్ పర్సన్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. నెక్స్ట్ అదేవిధంగా శశి సింగ్ అనే పర్సన్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీ అసోసియేషన్ డైరెక్టర్. ఈ నటరాజన్ సుందర్ అనే పర్సన్ ఎక్స్ డైరెక్టర్ ఆఫ్ NARIL అంటే నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. అయితే ప్రజెంట్ దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు అంటే ఆన్సర్ ఈస్ పి సంతోష్ అనే పర్సన్ ప్రజెంట్ దీని యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ అయ్యారు. ఓకేనా, సో నెక్స్ట్ వన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ విచ్ ఇస్ కంట్రీ ప్రపోజ్డ్ గెల్పు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. గెల్పు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనే ఒక ప్రాజెక్ట్ ని ఏ కంట్రీ ప్రపోజ్ చేసిందని చెప్పి అడుగుతూ ఉన్నాడు. ఓకే, సో చూసినట్లయితే ఆప్షన్స్ మీద ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఫస్ట్ ఆప్షన్ బంగ్లాదేశ్, సెకండ్ ఆప్షన్ మయన్మార్, సో థర్డ్ ఆప్షన్ భూటాన్, ఫోర్త్ ఆప్షన్ శ్రీలంక అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఓకే, సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఈస్ భూటాన్. సో ఈ క్వశ్చన్ కి భూటాన్ కరెక్ట్ ఆన్సర్ గా మనం తీసుకోవచ్చండి. ఓకే, సో ఇక్కడ మనం రీసెంట్లీ విచ్ కంట్రీ ప్రపోజ్ గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి, గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్. ఓకే, గెలుపు స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ అనేది ఇక్కడ భూటాన్ కి సంబంధించింది. ఇక్కడ బంగ్లాదేశ్ అయితే ఒక రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఉంది. బంగ్లాదేశ్ కి సంబంధించి ఒక రైల్వే లింక్ ప్రాజెక్ట్ ఉంది. సో అదే విధంగా సో ఇక్కడ మయన్మార్ కి సంబంధించి సెట్వే అనే ఒక పోర్టుకు సంబంధించిన ప్రాజెక్ట్ ఉంది. ఓకే, సో శ్రీలంకతో అయితే ప్రాజెక్ట్స్ ఏం లేవు కానీ మంచి రిలేషన్స్ అయితే ఉన్నాయండి. ఓకే, శ్రీలంకన్ కంట్రీతో ఇండియాకి మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఓకే, సో ఇవి ఇవాల్టి కరెంట్ అఫైర్స్. ఓకేనా, థ్యాంక్ యూ.